హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారి ప్రసాదం దద్దోజనం అండి. దీని ముందు ప్రసాదాలు డిస్క్రిప్షన్లోని లింక్ ఇచ్చానండి, అవి మీకు కావాలంటే కనుక వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగానే ఉడికించి రెడీగా పెట్టుకున్న ఒక కప్పు రైస్ ఇందులో వేసుకోవాలండి. ఇది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే ఇందులో వేసుకొని ఇలా మెత్తగా ప్రెస్ చేసుకోండి. ఉడికించేటప్పుడే కొంచెం మెత్తగా ఉడికించేసుకుంటే పర్వాలేదండి, లేకపోతే కనుక ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పాలు వేసుకోవాలండి. పాలు వేసుకోవడం వల్ల మనకి దద్దోజనం అనేది పుల్లగా రాకుండా ఉంటుందండి, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు పాలు వేసుకొని ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. పుల్లటిది కాకోకుండా ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఇలాగ 1 కప్పు పెరుగు వేసుకున్నాక ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది ఇలాగా కలుపుకున్నప్పుడు గట్టిగా లేకుండా కొంచెం లూజుగా ఉండేలాగా చూసుకోవాలండి, ఎందుకంటే కాసేపటికి ఇది ఇంకొంచెం గట్టితనం అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకని ముందుగానే కొంచెం లూజుగా ఉన్నట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడాను కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాక ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం మెల్ట్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలండి, 1 టీ స్పూను మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఏగినంత వరకును వేయించుకోవాలండి. ఇవి ఇలాగా ఏగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవాలండి. 1/2 ఇంచు అల్లం ముక్క చిన్న చిన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా ఏగినంత వరకును వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలాగా ఏగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను ఇంగు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి రైసు, అందులోని ఇదంతా కూడాను వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఒకసారి ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతే అండి, అమ్మవారికి పెట్టే నైవేద్యం దద్దోజనం రెడీ అయిపోయిందండి. బౌల్లో వేసేసుకొని అమ్మవారికి నివేదించడమే. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.